Welcome to Lakshmi To Memu Saitam, powered by Villan Dustulu. దేవుడు ఎవరికి వరాల్ని ఇవ్వడు, శాపాల్ని ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం లేకపోతే శాపాలుగా మార్చుకోవడం అది మన చేతిలో ఉంది. కష్టాల్లో ఉండే ఎంతో మందికి వరంగా మార్చుకునే అవకాశమే మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. మేము సైతంలో మనం ఈరోజు కలవబోతున్నాం కృష్ణానగర్లోని జూనియర్ ఆర్టిస్టులని. సినిమా అనే రంగుల ప్రపంచాన్ని ప్రేమించని వాళ్ళుండరు. అలా సినిమాని ప్రేమించే ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులుగా జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ అవకాశాలు తగ్గిపోతుంటే ఎలా బతకాలో తెలియని స్థితిలో కొంతమంది నర్సరీలో మొక్కలమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ తమను ఆదుకోమని మేము సైతంని ఆశ్రయించారు. వాళ్లకి అండగా నిలవడానికి నర్సరీలో మొక్కలమ్మబోతోంది తమన్నా. నమస్కారం అండి. ఒక స్పెషల్ కాజ్ కోసం ప్లాంట్స్ అమ్మాలి. సో మీరు నన్ను పర్మిషన్ ఇస్తారా? ఓకే, సూపర్. విచ్ ప్లాంట్ వుడ్ యూ లైక్ టు బై? Kriti, how much are you going to give? 2,000? 10,000. 4,000. 1,500. నా మాటే సాక్ష్యం. తన అందం గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ, తన యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ, తన డాన్స్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ. ఎవరో అర్థమైపోయింది కదూ. ఒక్క మాటలో చెప్పాలంటే తమన్నా. ప్లీజ్ వెల్కమ్ తమన్నా. ఫైనలీ. కాదు, యాక్చువల్లీ ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ షోకి రావాలని నేను ఎంత ట్రై చేశాను. అండ్ ఇట్స్ జస్ట్ బిన్ అన్ఫార్చునేట్లీ షెడ్యూల్స్ అలా ఉండడం వల్ల ఐ డిడ్ంట్ గివ్ అప్, యు నో, బికాజ్ ఇంటెన్షన్ ఉంది రావడానికి, జస్ట్ బిజీ స్కెడ్యూల్. సో I'm so grateful that today you're here. A very important reason for you to be here. But before we get into that, you're looking very pretty as always. Mummy, daddy, ela unnaru? They're doing all very well. So mom and dad keep asking about you. When I came into the industry, first time South వచ్చేటప్పుడు Lakshmi ఇంటికి వెళ్ళాను. First time. That was the only people I knew, only place I knew. And నేను అప్పుడు just 15 years old. I mean, ఇప్పుడు చూస్తే ఒక చిన్న, basically a small girl. But they treated me so like a part of their family, and I think that is something most memorable. తమన్నా వాళ్ళ డాడీ నేను ఎప్పుడు కలిసిన మా డాడీ చెప్పారంట అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్ దట్. నాకు చాలా భయంగా ఉంది, నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. మీ డాడీ ఇచ్చిన ధైర్యం వల్లే నేను తమన్నాని కంటిన్యూ చేయించాను యాక్టింగ్ లో అని. అవును, అబ్సల్యూట్లీ. బయట ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అని తెలియదు. మోహన్ బాబు గారు అది మా నాన్నకి అదంతా చెప్పిన తర్వాత ఆయనకి బాగా ధైర్యం వచ్చింది. అండ్ yeah, one after another everything unfolded. So looking back at your career, ఇప్పుడున్న తమన్నా అప్పుడున్న తమన్నాకి ఏం చెప్తుంది? గుడ్ అండ్ బ్యాడ్. I want one good, one bad also. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు కూడా నా లైక్స్ డిస్లైక్స్ అదే. నేను అస్సలు మారలేదు. నేను అన్నీ అడుగుతూ ఉంటాను. దెన్ ఇప్పుడు do I feel different than what I was as a child? బట్ ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు చేసిన సేమ్ థింగ్స్ చేస్తాను, సాడ్గా ఉన్నప్పుడు కూడా అదే సేమ్ థింగ్స్ చేస్తాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ ఫైండ్ ద చైల్డ్ అగైన్ ఇన్ మీ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డర్, బికాస్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఐ నో మమ్మీ డాడీ నీతో ట్రావెల్ చేస్తారు అని చెప్పి, బట్ నీకు నువ్వు వాట్ ఈస్ ఇట్ దట్ యు డూ ఫర్ యువర్ సెల్ఫ్? నేను మీకు తెలిసి ఉంటుంది, నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. Didn't go out to chill with friends or colleagues or to just be normal basically. But past 2 years I've made it a point, families to gaani, friends to gaani, వాళ్ళకి supposing వాళ్ళు ఏదో స్పెషల్ ఫంక్షన్ ఉంది, వాళ్ళది maybe it's their birthday or you know, an event in their house or a puja or anything, now I make sure I'm there, because మనకి యాక్చువల్లీ ఏం ఇష్టం ఉంటుంది, ఏం హ్యాపీనెస్ ఇస్తుంది, దానికి టైం స్పెండ్ చేయడం చాలా చాలా ముఖ్యం. బికాజ్ ఈ వర్క్ విషయంలో ఉన్నప్పుడు అది మేము మర్చిపోతాం. సో వాట్ ఈస్ యువర్
ఐ నో నాకు తెలిసినప్పటి నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ అని కానీ ఒక ఇదని కానీ ఎలా ఉంటున్నావు పాప విత్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్ సో చెప్పా అట్లీస్ట్ ఫర్ ఎక్సైట్మెంట్ సేక్ దేర్ ఇస్ నో నథింగ్ I imagine I romance for a living, so I'm pretty much entertained. Do you see a growth in not just professionally but as a person also? నేను సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు నేను ఆ గ్లామర్ కోసం రాలేదు, ఫేమ్ కోసం రాలేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఒక బెటర్ యాక్టర్గా మారాలంటే ఇట్స్ నాట్ జస్ట్ హౌ డు వి గివ్ బెటర్ పర్ఫార్మెన్సెస్. మనలో మార్పు వస్తేనే ఆ మార్పు స్క్రీన్ మీద కనపడుతుంది. సో సమ్వేర్ ఎమోషనలీ, mentally, sheer experience, I think that gives you that change. And our change ni memu our characters lo use chesi we give depth to those characters that we play. So I think how was working on Bahubali, like on an overall experience? oka chala special cinema chestunnam anedi appade aa feeling undi and we are very sure about it. But visual ga none of us had the imagination. Clearly only Rajamouli sir knew the magnanimity of the whole thing and how it's going to eventually look. Bahubali lanti success is unprecedented, evaru chudaledu. So meme adi ela imagine cheyagalgari anedi teliyadu, but it was beautiful and every day was a learning experience. ఈ రోజు మనకి మన ఇండస్ట్రీ నుంచే వచ్చారు చేయుతుకోవడానికి. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాజ్ మన ఇంటిని బాగు చేసుకొని బయటకి వెళ్ళాలి అని. ఈ రోజు మనం చేసేది మన ఇంటి గురించి. 8 మంది వచ్చినారు జూనియర్ ఆర్టిస్ట్, కానీ ముగ్గురిని స్టేజ్ మీద పిలుద్దాం, బట్ వీ విల్ హియర్ ఆల్ ఆఫ్ దేర్ స్టోరీస్. సో ప్లీజ్ వెల్కమ్ కస్తూరి, ఆశా అండ్ సుగుణమ్మ గారిని. కస్తూరి గారు ఎవరు? మీరు కూర్చోండి, లెగకండి. ఆశా గారు ఎవరు? మీరు. అండ్ మీరు సుగుణమ్మ. ఓకే, మీరందరూ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాం మేడం. ఓకే, మీరందరూ ఇంతకు ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేవాళ్ళ? మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు జూనియర్ ఆర్టిస్ట్ గా? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. ఆశమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా చేశారు? 25 సంవత్సరాలు. కార్డు ఉంది మీ అందరికి? కార్డు ఉందమ్మా. ఉంది. కార్డు. యా. మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు? 26 సంవత్సరాలు అయింది మేడం వచ్చి. సో మీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది. విల్ సీ ద ఏవి ఫస్ట్. లక్ష్యం గారు, నాకు రోడ్డు పక్కన గుడి చేసుకొని ఉన్నాను. ఉన్నాడు షూటింగ్ పోతున్నా, లేనాడు పస్తులు ఉంటున్నా. నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. నాకు 2 కూతుళ్ళు ఉంటే 2 కూతుళ్ళు కూడా చూసేవాళ్ళు కాదు. నా భర్త వదిలేశాడు. 30 సంవత్సరాల నాడు నేను వచ్చి 20 ఏళ్ళు అయింది హైదరాబాద్కి. మరి నీకు 2 కూతుళ్ళు ఉన్నారన్న కదా, ఎవరు చూడట్లేదా? అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని నా ఆపరేషన్ చేపిమన్నా చేపిలా. వచ్చేసి నా పిల్లని తీసుకొని నా పిల్లని చూడలేక అక్కడికే పంపించేసా. ఆ గుడిసెలోనే ఉంటున్నాను అనుకున్న సూర్య ఆ గేట్కి ఎదురుగా. 20 సంవత్సరాల నుంచి పడి చచ్చిపోతుందండి. పోయినాడు తెచ్చుకొని తింటున్నా, లేనాడు పస్తులు ఉంటున్నా, అల్లాడిపోతున్నా. నాకు ఎవరు అనేవాళ్ళు లేరు. మా ఇంట్లో దయ తెలిసి కాపాడండి తల్లి. ఎన్ని రోజుల నుంచో ఇది అడుగుతుంటే నాకు ఎవరు సాయం చేయలేదండి. ఇంక దేవుడిలాగా వచ్చాడు. నమస్తే అండి మేడం గారు. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. నాకు చిన్నప్పుడు 7 సంవత్సరాలు పిల్లప్పుడే పెళ్లి చేశారండి. నాకు అప్పటి నుంచి పెద్ద వయసు వచ్చిన తర్వాత భర్త వదిలిపెట్టిపోయాడండి. ఇంకొక ఆవిడ చేసుకున్నాడండి. తల్లి ముసలిదే, తమ్ముడు మరదలు ఒకసారి చచ్చిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు, మేనగోళ్ళు మేనల్లు. ఆ వయసు అయిపోయిందని ఎవరో షూటింగ్లు చెప్తాలేదు మేడం గారు. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఒక్కరికంటే ఏర్నంగా చూస్తున్నారు. చాలా అసహ్యంగా ఉంటుందండి. బతకాలనిపిస్తలేదు మాకైతే. నిజంగా యథార్థంగా చెప్తున్నాను నేను. ఇంక జూనియర్ ఆర్టిస్ట్గా బతికే బదులు అడుక్కున్నా సరే సంతోషంగా అనిపిస్తుంది. ఏం చెప్తారండి, కొంచెం చెప్పండి. మా షూటింగ్ లేదంటే గచ్చి పారేస్తున్నారు. ఎంత ఘోరంగా బతుకుతున్నామో ఇక్కడ. ఎంతకన్నా బతిమాలతో ఒక పూట అయితే పూట భోజనం పెడితే వెళ్దామని ఉంటుంది ఆశ. అలాగా కూడా వెళ్ళకపోతున్నాం. ఎవరైనా సరే ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు తప్ప మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ కనపడతలేదండి ఇక్కడ.
తెరబొమ్మల మీద వాళ్ళు మీరేం పని చేస్తారంటున్నారు. మీకు ఏమన్నా పని ఇచ్చినా మధ్యలో వదిలేసిపోతారంటారు. ఎక్కడికి వదిలేసిపోతాం? బతుకు తెరివి ఇస్తారో పోనీ ఎంతో కొంత చేసుకుందాం అనుకుంటున్నాం. మేము మాకు పని ఇస్తలేదు. మీరు మా ఎంత ఇచ్చి మాకు సాయం చేయండి తల్లి. లక్ష్మీ మేడానికి నా పేరు సుగుణ. ఆమెకు నమస్కారం అమ్మ. ఇన్ని రోజులకు మా కోసం మీ వాళ్ళని పంపించినందుకు నాకెంతో సంతోషం. ఎందుకంటే ఇలా వచ్చి అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరమ్మా. లక్ష్మీ మేడం గారు వచ్చి అడిగినందుకు మాకెంతో కడుపు నిండింది. నాకు 4 పిల్లలమ్మ, 2 బిడ్డలు, 2 కొడుకులు. ఒక కొడుకు ఇప్పుడు 6 సంవత్సరాలమ్మ, చచ్చిపోయిండు. ఇవాళ కయ్యాల్లో కాలు చెయ్యి ఇరిగిందమ్మ ఫైటర్ వాడి. రామకృష్ణ స్టూడియోలో ఊడ్చేదాన్ని, వంట పని చేసేదాన్ని. పిల్లల్ని వాళ్ళ నాన్న చూడకుండా నేను పెంచి పెద్దగా చేసినమ్మా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంతా వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు. వాళ్ళకి చదువు చనిపోయాలి, ఒక్కింటికి వెళ్ళని కష్టపడ్డాము. నా ఒకడు ఎప్పుడో వెళ్ళిపోయిండు, ఎక్కడ వెళ్ళిపోయిండో తెలియదు, రాలేదు. ఏమన్నంటే కొడుకులు ఇన్నేళ్ళ నుంచి సినిమా పిల్లలు పనిచేస్తున్నావు, నువ్వు ఏం సంపాదించినావు? మమ్మల్ని రోడ్డు మీద కుక్క సంపాదించినావు. కుక్క ఎట్లా పాలిచ్చి వెళ్ళిపోయిందో, మేము అట్లనే వెళ్ళిపోయినాం బతుకు అని అంటున్నారు. ఇప్పుడు గుర్తు వచ్చిందమ్మా. ఎందుకంటారంటే పిల్లలు ఎన్నో అదృష్టవంతులు, పిల్లలు వాళ్ళు దళిద్రవంతులు అని తెలిసిపోయినమ్మా. దయచూసి మా కడుపుకి ఏమైనా చేయి తల్లి. చచ్చిపోయే ముందు మాకు ఒకే ఒక కోరిక తల్లి. లక్ష్మి గారు నమస్తే. 7 సంవత్సరాలు అయిందండి మా ఆయన గారు చచ్చిపోయి. నాకు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి చచ్చిపోయి 9 నెలలు అయిందండి. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అటు ఇటు కాకుండా ఉన్నాడమ్మ. 18 నుండి 19 వచ్చింది. 2 రోజులు ఎక్కడైనా చేస్తే 2 రోజులు మానేస్తున్నాడు. ఆడు నేను పట్టుకోలేకుండా ఏం చేయట్లేదు. కానీ 3,500 అద్దె కట్టాలి. ఎవరిని నేను అప్పు అడగలేనమ్మ. నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అందరికి అప్పులు ఇచ్చి. ఆడు నాన్న తిట్లు తిడుతున్నారు, ఇంకా చావలేదా అని అడుగుతుంది. నేను అడిగినప్పుడల్లా నన్నే తిడుతున్నారు ఎదురు. నేనేం చేయాలో నాకు తెలవట్లేదమ్మా. కొంచెం సాయం చేయండి అమ్మ. నమస్తే లక్ష్మి గారు. నా పేరు బి లక్ష్మి అండి. ఈ సినీ ఫీల్డ్లోనే అయిపోయింది జీవితం అంతా. 21 సంవత్సరం అయిందండి సినీ ఫీల్డ్లోనే బ్రతుకుతున్నామండి. వయసు అయిపోయిందని షూటింగ్లు కూడా చెప్పడం లేదండి. మా నాన్న మా అమ్మ కట్నాల ప్రాబ్లం వల్ల నాకు పెళ్లి చేయలేదండి. ఈ కష్టపడిన డబ్బులు ఇంటద్ది మందుల కోసం అవుతుంది. ఆఫీస్ వాళ్ళు ఒకసారి పంపుతారు, ఒకసారి పంపరండి. ఏజెంట్లకు మేము అసలు నచ్చము. ముసలమ్మ ముసలోళ్ళు లేరమ్మా అంటారు అంతే. ఇందులో సంపాదన ఏముందండి? అప్పుడులో తక్కువ, ఇప్పుడు పెరిగాయన్నా ఎక్కువ చెప్పట్లేదు. వయసు అయిపోయిందని ఒక్కొక్కసారి గొప్ప ఆయాసం వచ్చేస్తుంది. అలా రాత్రులు కూర్చొనే ఉంటారు. అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో ఫీజు అయితే లేదు కానీ ఆపరేషన్ కట్టుకు డబ్బులు బోళ్ళు కావాలన్నారు. అందుకోసం అలా ఉండిపోయాను. నాకు సాయం చేయండి, నా ఎంత అయింది. నమస్కారం. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ నుంచి ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన కానీ తిరగలేకపోతున్నాడు. నాకేమో మోకాళ్ళు నొప్పులు 15 ఏళ్ళ నుంచి. ఇక అట్నే కష్టపడుకుంటున్నామండి. బాబుండాడు, వాళ్ళ సంవత్సరం వాళ్ళకే చూడరండి. అమ్మాయి ఉందంటే అమ్మాయికి ఉంటుందండి, కాళ్ళు ఇరిగిపోయింది. నెలకి 4 షూటింగ్లు జరుగుతున్నాయండి. అట్టకి ముసలాళ్ళమని 3,000 ఇంటి అద్దె కట్టుకొని వాటి మీదే బతుకుతున్నామండి, ఆఫీసు నమ్ముకొని. నమస్తే అమ్మా లక్ష్మణ్ గారు. మీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా సినిమాలో కూడా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇక దాన్ని బట్టి మేము ఇద్దరం సర్దుకుండేవాళ్ళం. 30 సంవత్సరాలు అయింది. ఎవరిని అప్పు ఇప్పు చేయలేదు. వందగడ తింటాం, మెలకుండా ఊరుకోవడం. లేనప్పుడు టీ అన్న దాకా పడుకుంటాం. నాకు ఏదైనా సహాయత చేసి పెట్టండి. సహాయం ముసలాయన నేను బతకడే కావాలండి. మాకు అంతకంటే ఏం లేదు. నమస్తే అండి లక్ష్మి గారు. నా పేరు ఆశ అండి. మా ఆయన పేరు సత్తారండి. 20 సంవత్సరాలు అయిందండి. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లాగా బతుకుతున్నాం. 2-3 సంవత్సరాల కింద మా ఆయన పడిపోయారండి. ఆయనకేమో పక్షివాతం వచ్చిందండి. ఇంకా ఎన్ని మందులు వాడితే కూడా ఆయన లేవలేకపోతున్నాడు. మాట రావట్లేదు, చూపు లేదు.
ఇక పని చేయలేకపోతున్నాడు. ఇంటికి కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నానండి. నాకు 2 మనవరాలు ఉన్నారండి. మా కోడలు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు కూడా నా దగ్గరే ఉన్నారండి. నేను పెట్టుకొని షూటింగ్లు కూడా చేయలేకపోతున్నానండి. అప్పులు చేసుకుని నేను ఇంటికి కిరాయికి ఫైనాన్స్లు తీసుకొని బతుకుతున్నానండి. నేను చేస్తే తినాలి, లేకపోతే లేదండి. నా వచ్చిన డబ్బులు ఇంట్లో కిరాయికి మందులు కూడా సరిపోలేక మందులు కూడా వాడతలేదండి. అలా మంచం మీద ఉన్నాడు. నా పరిస్థితి ఇదండి. కొంచెం సహాయం చేస్తే నేను ఏమైనా చేసుకుంటానండి. మా నాన్న మాకు ఎప్పుడూ చెప్తా ఉంటారు, రూపాయి సంపాదించినప్పుడు నీకు 2 రూపాయలు ఖర్చు ఉంటది, అయినా కూడా ఆ రూపాయిలో 10 పైసలు దాచిపెట్టుకో అని పెద్దలందరూ మనకి చెప్పిందే. ఎంత ఏవైనా పేమెంట్ తక్కువ. నేను అడిగేది రూపాయికి 10 పైసలు మీరు ఎందుకు దాచిపెట్టుకోలేదు అని అడుగుతున్నాను అంతే. అప్పుడు తక్కువ 54, 84 పేమెంట్లు మేడం. అది ఇంటద్దెలు పెరిగిపోయినాయి మేడం. 500, 600 ఇంటద్దెలు 4000, 3000 అయ్యింది మేడం. ఉండటానికి కూడా గట్లేదు. చిత్రపూర్ కాలనీ వాళ్ళకి లక్షలు కడితేనే ఇల్లు ఇస్తున్నారు. మా సంగతి ఎవరు లేదు మేడం. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీకు ఏమి అమౌంట్ ఇవ్వదా? మీరేదో కడతారు కదా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేరడానికి. ఏమీ లేదు మేడం, అటువంటి ఏమీ లేదు మేడం. వచ్చినాడు 460 రూపాయలు వస్తాయి. ఇక వారం అంతా తిరిగి మొత్తం 5-6 రోజుల కన్నా ఎక్కువ దొరకదు మేడం. నెల రోజుకి మీకు 460 అంటే ఒక రోజు 100 ఇచ్చేస్తారు. ఆ రోజు తర్వాత 360 ఆఫీస్కి వచ్చింది. ఇంటద్ది కోసమే బాగు చేసి పెట్టుకుంటామన్నాడు. సామాన్లు బయట వేస్తారేమో మాట పడలేక.